డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ప్రైజ్ వచ్చింది అని డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు. అనుకోవడం ఏంటి? అదే మరి మ్యాటర్. నోబెల్ ప్రైజ్ నాకు కావాలి. అందులో మామూలు నోబెల్ ప్రైజ్ కాదు, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. నేను ప్రపంచ శాంతి దూతని, ప్రపంచ శాంతి నా లక్ష్యం, నాకు కాక ఇంకెవరికి ఇస్తారా మీరు అని చెప్పి లబోదిబో అని చెప్పి నోబెల్ ప్రైజ్ కోసం ట్రంపాసురుడు ఇప్పటికే చాలాసార్లు ఏడవడం మొత్తుకోవడం మనందరికి తెలిసింది. లేటెస్ట్గా వెనిజులా విపక్ష నేత మారియా కొరీనా మచాడో, ఆమె అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళారు. అన్నట్టు ఈమె గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 2025 నోబెల్ పీస్ ప్రైజ్ ఈ వెనిజులా విపక్ష నేత మచాడోకు స్వీడిష్ అకాడమీ వాళ్ళు ఇచ్చారు. సో నోబెల్ పీస్ ప్రైజ్ విజేత ఈమె. అయితే డొనాల్డ్ ట్రంప్ అప్పుడు కూడా కాస్త ఏడుముఖం పెట్టాడు, నాకు ఇవ్వకుండా వెనిజులా విపక్ష నేతకి ఇచ్చారేంటి అని చెప్పి. మొన్న మధ్య కూడా డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుణ్ణి అతని భార్యను కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చినటువంటి వ్యవహారంలో భాగంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ, తర్వాత వెనిజులాకు అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతారు అన్నది తర్వాత ప్రస్తుతం అయితే టెంపరీగా వెనిజులా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతారు. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చినటువంటి మారియా కొరీనా మచాడో ఉంది కదా, ఆమెకు దేశాన్ని హ్యాండిల్ చేయగలిగేంత సామర్థ్యం లేదు, సో ఆమె ఇప్పటికిప్పుడు అధ్యక్షురాలు అవ్వదు, ఈ టైపులో మాట్లాడాడు. సరే, ఆ తర్వాత 2 వారాలకు నేనే వెనిజులా అధ్యక్షుడిని నేనే అని చెప్పి కూడా ప్రకటించుకున్నాడు. అంటే మచాడోకి నోబెల్ పీస్ ప్రైజ్ రావడం అన్నది కడుపు మంట, ఈర్ష్య ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేయడంలో ఏమాత్రం హిపోక్రసీ ప్రదర్శించలేదు. ఇక ఈ మచాడో ఈవిడ అసలే చాలా తెలివైనామె. వాయమ్మ నాయనో, మా వెనిజులా దేశం ఇప్పుడు అమెరికా కంట్రోల్ లోపలికి వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రంపాసురుడు నోబెల్ పీసు అని చెప్పి ఏడ్చి లబోదిబో అంటున్నాడు. నాకా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఇక ఈయన ఆ కడుపు మంటతో నన్నేం చేస్తాడో, నన్ను ఎత్తుకుపోతారో, లేదు ఎవరినైనా పెట్టించి లేపేయిస్తాడో అని చెప్పి ఈవిడకి భయం పట్టుకుంది. అందుకని ఈవిడేం చేసింది, ట్రంపాసురుడి దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ అంది. నమస్తే రామ్మరా, ఏం సంగతి అన్నాడు. ఏం లేదు సామే, నాకు నోబెల్ ప్రైజ్ వచ్చినది కదా పీస్ ప్రైజు, అది నేను నీకు ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను, ఇదిగో అని చెప్పి ట్రంపాసురుడికి నోబెల్ పీస్ ప్రైజ్ అంటే తనకొచ్చిన నోబెల్ పీస్ ప్రైజ్ని ఆయనకిస్తూ, దీనికి మీరే అర్హులు, నేను కాదు, తీసుకోండి సార్ అని చెప్పి నోబెల్ పీస్ ప్రైజ్ ఆ బెళ్ళ వాళ్ళు ఇచ్చిన అదేదో ఉంటది కదా అట్ట మొక్క, ఆ 2 తీసి డొనాల్డ్ ట్రంప్ చేతిలో పెట్టేసింది. డొనాల్డ్ ట్రంప్ ఫుల్ ఖుషి అయిపోయాడు. ఎస్, నోబెల్ ప్రైజ్ నాకు వచ్చేసింది, ఈ బెళ్ళ ఈ అట్ట మొక్క నా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఈ ప్రైజ్ నాదే అని చెప్పి ఫోటోలు పెట్టాడు. తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా రాసుకుంటూ వచ్చాడు, నాకు వచ్చేసింది నోబెల్ పీస్ ప్రైజు అని చెప్పి. అయితే నార్వే నోబెల్ ఇన్స్టిట్యూట్ నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారము ఒక్కసారి నోబెల్ ప్రైజ్ ఒకరి పేరు మీద ప్రకటించిన తర్వాత దాన్ని మేము రద్దు చేయడం కానీ, దాన్ని బదిలీ చేయడం కానీ వేరే వాళ్ళ పేరు మీదకి, దాన్ని ఇతరులతో పంచుకోవడం కానీ కుదరదు అని ఏ అకాడమీ అయితే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చిందో, ఏ ఇన్స్టిట్యూట్ అయితే అది ప్రకటించింది. అంటే మచాడో పేరు మీద ఇచ్చావు నోబెల్ పీస్ ప్రైజ్, కావాలంటే నువ్వు ఆ బిళ్ళను అమ్ముకుంటావో, తాకట్టెడతావో, వేలంపాట పెడతావో, ఏం చేస్తావో నీ ఇష్టం. లేదు దాన్ని ఆ బంగారు బిళ్ళను కరిగించి బంగారపు గొలుసు చేయించుకొని మెళ్ళో వేసుకుంటావు, మాకు సంబంధం లేదు, నువ్వేమైనా చేసుకో, ఆ బిళ్ళని నీకు ఇచ్చేసామంతే, ఓకే. కానీ నువ్వు వేరే వాళ్లకు ఇచ్చి నా నోబెల్ పీస్ ప్రైజ్ నాది కాదు, ఇక మీదట ఈయనదే అని చెప్పి ప్రకటించే అర్హత నీకు లేదు. యాజ్ పర్ ద రూల్స్ అధికారికంగా పురస్కారం నీ పేరు మీదే ఉంటుంది. నువ్వు ఆ బిళ్ళను ట్రంప్కి కాకపోతే బంపుకిచ్చుకో, ఆ అట్టముక్కని ట్రంప్కి కాకపోతే ఆయన మనవడికిచ్చుకో, మాకు సంబంధంలా. కానీ ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది అని మాత్రం అర్థం కాదు, మేము అలా ప్రకటించము అని స్పష్టంగా నార్వే ఇన్స్టిట్యూట్ మాట్లాడింది. మళ్ళీ ట్రంప్ ఏడుముఖం పెట్టాడు అనుకోండి. కాకపోతే ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఎవరో ఒకరికి మన దగ్గర హీరో లేదా హీరోయిన్ ఎవరు బాగా యాక్ట్ చేశారు అని చెప్పి బెస్ట్ యాక్టర్ అని చెప్పి నంది అవార్డు ఇచ్చారనుకోండి. నంది అవార్డు ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సరే, తెలంగాణలో నక్సలైట్ గద్దర్ అవార్డు అని చెప్పి పిలవాలి. నక్సలైట్ గద్దర్ అవార్డు ఒక నటుడికి బాగా బెస్ట్ యాక్టర్గా చేసావు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అనుకుందాం. మహా అయితే ఆ నటుడు ఏం చెప్పొచ్చు, ఈ అవార్డుకు నేను డిజర్వ్ కాదండి, నాకంటే ఫలానా వ్యక్తి ఇంకా బాగా యాక్ట్ చేశాడు ఫలానా సినిమాలో అని చెప్పి మాట్లాడితే మాట్లాడొచ్చు కాక, అది వివాదం అయితే అవ్వచ్చు కాక. కానీ ఈ నంది అవార్డు తీసుకెళ్లి వేరే పెద్ద హీరో చేతుల్లో పెట్టి
సార్ మీ ఆశీస్సులు నాకు ఉండాలి సార్, ఎందుకంటే మీరు, మీ పిల్లలు, మీ మనమళ్ళు, మీ బామ్మర్దులు అందరూ మొత్తం సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉన్నారు కాబట్టే ఈ అవార్డు మీ చేతుల్లో ఎట్టేస్తున్నాను, మీ ఆశీర్వచనాలు నా మీద ఉండాలా, ఇది నాది కాదు అవార్డు, ఇంకా మీదే నంది అవార్డు తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు అనుకోండి. ఆ అవతలోడికైనా బుద్ధి ఉండాలి దాన్ని తీసుకోవడానికి. ఫస్ట్ పాయింట్. అవతలోడు ఏమనాలి, అరే నాయన నాది కాదురా బాబు ఈ అవార్డు, నీదే, ఇది నీకు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నేను యాక్ట్ చేసిన సినిమాకు నాకు ఎందుకు రాలేదు ఏంటి అనేది వేరే చర్చ. దట్ డజంట్ మీన్ దట్ ఈ అవార్డు నీది కాదు అని కాదు, ఈ అవార్డు నీదే అని చెప్పి మళ్ళీ అవతల వ్యక్తికి ఇవ్వాలి, ప్రకటించాలి. ఎవరైనా అదే చేస్తారు. కానీ ట్రంప్ అలా చేయడు. లటక్కన నంది అవార్డు కనుకుంటే లాగేసుకుని ఇది నాదే అని చెప్పి అంటాడు. అంత మొహం వాచిపోయి ఉన్నాడండి నోబెల్ పీస్ ప్రైజ్ కోసం. అసలు గత 2 నెలలుగా అయితే ట్రంప్ మీద వచ్చినటువంటి మీమ్స్, జోక్స్, ట్రోల్స్ అన్నీ ఇన్ని కాదు నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి. కొంతమంది అయితే 1 కాదు 2 నోబెల్ పీస్ ప్రైజులు ఇవ్వండి నాయన, నోరు మూసుకుంటాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే ఒక పక్క ప్రతి దేశాన్ని కెలుక్కుంటూ యుద్ధ వాతావరణాన్ని ప్రపంచంలో సృష్టిస్తూ రాజుగారి బామ్మర్ది లాగా, ఫస్ట్ హాఫ్లో రాజుగారి బామ్మర్ది ఎలా చేస్తుంటాడో మనకు తెలుసు పాత సినిమాల్లో. లేకపోతే దొర కొడుకు, వాడు బళ్ళో చదువుతుంటాడు, వాడన్నీ ఏదో వేషాలు వేస్తాడు, పక్కనున్న అమ్మాయిల జుట్టు లాగుతాడు, పక్కోడి పెన్నులు పెన్సిల్స్ దౌర్జన్యంగా లాక్కుంటాడు, పక్కోడి పాపం అవతలోడు పేదోడో మధ్యతరగతోడో ఉంటాడు, వాళ్ళమ్మ కింద మీద పడి టిఫిన్ డబ్బాలో ఏదో పెరుగన్నమో ఆవకాయో ఏ పులిహోరో కలిపి పాపం పెట్టి పంపించుంటది. ఈ దొరకొడుక్కి అన్ని ఇంటి నుంచి వస్తాయి, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు గట్రా అన్ని మధ్యాహ్నం. పక్కన డబ్బాను ఆ డబ్బా ఈ డబ్బా అన్ని లాక్కొని అవతలుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈడు పీక్కు తింటుంటాడు. చేయాల్సిన ఏదో పనులన్నీ చేస్తాడు, టీచర్లను ఇష్టం వచ్చినట్టు తిడతాడు, ఏం కావాలంటే అది చేస్తాడు. స్కూల్లో హల్చల్. వాడిని ఏం వండడానికి వీళ్ళ, ఎందుకంటే దొరబిడ్డ. ఆడిని ఏమన్నా అంటే దొరగారు వచ్చి చిత్త కొడేస్తారేమో, అది భయం. సేమ్ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఆ దొరబిడ్డ ఏమంటాడు, బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇవ్వండి నాకు అంటాడు. ఒరే నువ్వు బెస్ట్ స్టూడెంట్ కాదరా నాయన, నువ్వు వర్స్ట్ స్టూడెంట్వి అంటే వినడు. ఇస్తావా ఇయ్యవా కొడక, నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు కనుక ఇవ్వకపోతే నా మనుషులు నెట్టి రాత్రిపూట ఏటే హెడ్ మాస్టర్ నువ్వు ఏ గుడి నుంచి వచ్చేటప్పుడు 2 పోట్లు కసక్ కసక్ అని చెప్పి పొడిపిచ్చేస్తాను, ఇస్తావా ఇయ్యవా అని చెప్పి బెదిరిస్తాడు ఈ బెస్ట్ స్టూడెంట్ అవార్డు కావాలి అనే ఈ గొట్టంగాడు. ఎగ్జాక్ట్గా అండి, ఎవడైనా అవార్డు కోసం మొహం చాచి అలా ఉంటారా చెప్పండి? పోనీ చాలా చాలా మంచి మంచి పనులు నేను చేస్తూ ఉన్నాను ప్రపంచ శాంతి కోసము, నేను ఆ అవార్డుకు డిజర్వ్ అని చెప్పి ఆ వ్యక్తి అనుకున్నాడు అనుకోండి. లేదు ఎక్కడో 1 చోట 2 చోట్ల ఇంటర్వ్యూస్లో దాన్ని నర్మగర్భంగా వ్యక్తం చేశాడు అనుకోండి, ఎవరెవరికో నోబెల్ పీస్ ప్రైజులు ఇస్తున్నారండి, మేము ఇంత కష్టపడ్డాం, ఇంత చేస్తున్నాం మా ఆర్గనైజేషన్ కానీ మేము కానీ, మమ్మల్ని అసలు గుర్తించే వాళ్ళు ఎవరు లేరు అని ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, అది కూడా నేను తప్పుపట్టను నిజంగా అలాంటి పనులు కనుక చేస్తే. కానీ నువ్వు చేసేదే రౌడీ పనులు, రౌడీ వ్యవహారాలు. వాణ్ణి గెలుక్కుందామా, వీణి గెలుక్కుందామా, వాణ్ణి దందామా, వీణి దందామా, లేకపోతే టారిఫ్లో యుద్ధం చేద్దామా, ఆరిక యుద్ధం చేద్దామా, కంపు చేసి పెట్టాడు వచ్చిన తర్వాత వితిన్ 1 year ప్రపంచాన్ని. మళ్ళీ ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలంటాడు. అన్నట్టండి తన నోబెల్ ప్రైజ్ని వేలం వేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అంతకుముందు అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో రష్యా జర్నలిస్ట్ దిమిత్రీ మొరాటోవ్, ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అయితే 2022లో దాన్ని ఆయన వేలానికి పెట్టాడు. దానికి చాలా భారీ స్థాయిలో వేలం పాట కోసం వచ్చారు. $103.5 million తన నోబెల్ ప్రైజ్ ఉంటుంది కదా, అది అమ్ముడుపోయింది. $103.5 million అండి. అయితే ఆ డబ్బు మొత్తం ఆయన తీసుకెళ్లి ఉక్రెయిన్ శరణార్థులు ఉంటారు కదా, అందులో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, అనాథలైన పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళ బట్టలు, తిండి, ఆరోగ్యము, దానికి సంబంధించిన సంక్షేమం కోసము ఖర్చు పెట్టండి అని చెప్పి యునిసెఫ్కు విరాళంగా ఇచ్చాడు. ఎస్, చేయొచ్చు అలాంటి పనులు. అలాగే అమెరికన్ సైంటిస్ట్ ఉన్నాడు, 2019లో ఆయనకు అవార్డు వచ్చింది, జాన్ నాష్ అని చెప్పి ఎకనామిక్స్లో. ఆయన క్రిస్టీస్ ఆక్షన్ అనే ఒక సంస్థ సహాయంతో వేలం వేస్తే $7,35,000 అమెరికన్ డాలర్స్ పలికింది. ఆ డబ్బుతో ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు, తన పేరు మీదే ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి మొత్తం ఆ డబ్బులన్నీ రాసిచ్చేశారు. అలాగే మనం చిన్నప్పుడు సైన్స్లో, ముఖ్యంగా కెమిస్ట్రీలో చదువుకున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త నీల్స్ బోర్, డెన్మార్క్ సైంటిస్ట్, ఆయన ఎక్స్ట్రాడినరీ సైంటిస్ట్, తనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. దాన్ని వేలం వేశారు. ముఖ్యంగా 1939లో సోవియట్ యూనియన్ ఫిన్లాండ్ను ఆక్రమించుకుంది. సో ఆ టైంలో ఫిన్లాండ్ ప్రజల కోసం విరాళాలు సేకరించాలి అని చెప్పి నీల్స్ బోర్ తన నోబెల్ ప్రైజ్ని వేలం వేసి ఆ డబ్బు తీసుకొని ప్రజలకు ఇచ్చేశాడు. ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారండి. సో అలాంటి పనులు చేయొచ్చు. అలాంటివి కాకుండా ఈ మచాడు అనటామే కూడా, సార్ నేను కాదు సార్, మీదే సార్ ఈ నోబెల్ ప్రైజు, నేను కాదు సార్ డిజర్వ్, మీరే సార్ అని చెప్పి ఏడుపు ముఖం పెట్టి ఆయనకు తీసుకెళ్ళి ఇచ్చింది.
లేకపోతే నేను ఇంతకుముందు చెప్పానే దొరబిడ్డ అని చెప్పి, ఈవిడ ఎక్కడి నుంచి వస్తుంటే రాత్రిపూట 2 బుల్లెట్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఒకటి తలకాయలో ఒకటి గుండెలోంచి వెళ్ళిపోయాయి అనుకోండి. ఏమన్నా చేస్తారు వీళ్ళు. అసలే ట్రంపాసురుడు నీ అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె భయం ఆమెది. ఆమెను కూడా ఏమీ తప్పుపట్టే పరిస్థితుల్లో మనం లేము. ఎందుకంటే ఆమె ఉన్న వెనుజులా దేశం మీద అమెరికా చేయి పెట్టేసింది. ఎక్కువ మాడితే కిందికి దొక్కేస్తుంది. అందుకని ఆమె భయం అంది. కానీ ట్రంప్ వ్యవహారం మాత్రం అండి, ఇది అమెరికాకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. అమెరికన్ ప్రజల మానసిక పరిపక్వత గురించిన ప్రశ్నలు ప్రపంచంలో వస్తున్నాయి. ఒరే, ఇలాంటి బఫున్ని ఎన్నుకున్నారేమిటి, అమెరికన్ ప్రజలు ఇంత దారుణంగా బఫున్ని ఎన్నుకున్నారేంటి అన్న ప్రశ్నలు ప్రపంచంలో ఉత్పన్నమయ్యే విధంగా ట్రంప్ ప్రవర్తన ఉంది. ట్రంప్ అంటే ఒక వ్యక్తి కాదండి, అమెరికా అధ్యక్షుడు. అసలు ఏ రేంజ్ ఆఫ్ డిగ్నిటీ క్యారీ చేయాలండి? పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఒక వెంపర్లాడతాడా? నిజంగా నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంపాసురుడికి ఇస్తే దాని వాల్యూ పోతుంది. అది విషయం.